హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హరిరామ జోగయ్య గారు మరొక లేఖ రాశారు. టీడీపీ జనసేన పొత్తు అంశాన్ని టీడీపీ జనసేనను గౌరవంగా చూడాలి, జనసేనను తగ్గిస్తే ఊరుకోం, పవన్ కళ్యాణ్కు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి కేటాయించాలి, బలమైన అసెంబ్లీ స్థానాలు జనసేనకు ఇవ్వాలని జోగయ్య గారు లేఖ రాశారు. నిన్న పవన్ కళ్యాణ్ టీడీపీపై కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదు, లోకేష్ సీఎం పదవిపై మాట్లాడినా పట్టించుకోలేదు, రాష్ట్ర ప్రజల కోసం మౌనంగా ఉన్నాను, వాళ్ళు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి మేము కూడా 2 సీట్లు ప్రకటిస్తున్నామని చెప్పి రాజోలు రాజానగరం సీట్లు పోటీ చేస్తున్నాము, అందులో జనసేన అభ్యర్థులు ఉంటారని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అది గడిచిన 24 గంటల నేపథ్యంలోనే హరిరామ జోగయ్య గారు బహిరంగ లేఖ రాశారు. 2014లో నాడు జనసేన పార్టీ ఆవిర్భావంతో రాజకీయాలలో కొత్త యువరక్తం వస్తుందని, మూడో ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో వారి భావజాలం నచ్చి జనసేన పార్టీ ఎదుగుతుందని, రాజ్యాధికారం చేయబడుతుందని, బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తీసుకువస్తుందని మెజారిటీ ప్రజలు భావించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా యువతరానికి పార్టీలో పెద్దపీట వేస్తూ 25 ఏళ్ల తమ భవిష్యత్తు ఆశించి మాత్రమే తనతో నడవాలనే నినాదంతో యువతను ముందుకు నడిపించారు. 2014 ఎన్నికలలో స్వచ్ఛందంగా జనసేన పార్టీ బేషరతుగా తెలుగుదేశానికి మద్దతు ఇవ్వటం, జనసేన పార్టీ నుండి ఎవరిని పోటీలో నిలకపోవడం కారణంగా 2014లో జనసేన పార్టీ నుంచి చట్టసభలకు వెళ్ళే అవకాశం జనసేన నేతలకు లేకుండా పోయింది. తదనంతరం పరిస్థితిలో 2014 ఎన్నికలలో 137 సీట్లలో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా ఆ పార్టీ భుజాన వేసుకున్న అనేక మంది యువత చట్టసభలకు వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. 2019 ఎన్నికలలో జనసేన అభ్యర్థులు పోటీ పెట్టి ఓడిపోయిన అభ్యర్థులలో అధిక శాతం 2024 ఎన్నికల్లో తమ జాతకాన్ని మరోసారి పరీక్షించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న మాట నిజం. అయితే 2024లో జనసేన నుంచి చట్టసభలకు పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉన్నందుకున్న సమయంలో జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా అతి స్వల్పంగా సీట్లు కేటాయిస్తారనే ప్రచారం ఆ పార్టీ కేడర్, ఆ పార్టీ అభ్యర్థులు, గతంలో పోటీ చేసిన చేయాలనుకుంటున్న ఆశావహులు, ముఖ్యంగా అభిమానులు, సంవత్సరాల తరబడి జనసేన కాపు కాస్తున్న పార్టీ కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం చేపడతాడనే ఆశావహులకు నిరాశ నిస్పృహలు విసండుతున్నాయి. పొత్తుకు సందర్భాన్ని పురస్కరించుకొని పొత్తు ధర్మాన్ని పాటించవలసిన తెలుగుదేశం అధినాయకులు జనసేనకు కేటాయించవలసిన సీట్లు తూట్లు పోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కువ అవకాశం కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఎల్లో మీడియా ప్రచురిస్తున్న వార్తలను బట్టే తేట తెల్లమవుతుంది. జనసేనకు 15 నుండి 25 సీట్లు అని ఇస్తామని కొన్ని పత్రికలు, మీడియా ఛానల్స్లో 28 సీట్లని మరికొన్ని మాధ్యమాలు ప్రచురిస్తున్నాయి. జనసేన బలాన్ని తక్కువగా చూపి తక్కువ స్థానాలకు పరిమితం చేస్తున్నాయి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారమే ధ్యేయంగా రాష్ట్ర పరిపాలనలో తగిన భాగ్యస్వాగం దక్కించుకోగల శాసనసభ్యులు సంఖ్యాబలాన్ని కోరుకుంటున్నారు జనసైనికులు. జనసేన బలాన్ని తక్కువగా చూసి తక్కువ స్థానాలకు పరిమితం చేయాలని చూస్తే ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో టీడీపీ జనసేనను వాడుకొని వదిలేస్తుందని పెద్ద ఎత్తున చేస్తున్న దుష్ప్రచారంలో క్షేత్రస్థాయిలో నూరుగప్పిన నిప్పులా అంటుకుంది. ఈ సమయంలో టీడీపీ జనసేనకు గౌరవప్రదమైన సీట్లు కేటాయించకుండా అవమానిస్తుందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ మౌనం వహించిన వారించిన జనసేన కేడర్ అంతా టీడీపీ పోటీ చేసే స్థానాలలో వారికి వ్యతిరేకంగా వ్యవహరించే ప్రమాదం కాదనలేం. ఇదే జరిగితే పొత్తు విఫలమై మరోసారి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారం చేపట్టడంతో ఎంతమాత్రం సందేహం అక్కర్లేదు. కాబట్టి పొత్తులో జనసేనకు గౌరవప్రదమైన సీట్లను కేటాయించడం ద్వారానే టీడీపీ జనసేనకు ఓట్ బ్యాంక్ మెజారిటీ ట్రాన్స్ఫర్ అవుతుందనే సత్యాన్ని తెలుగుదేశం అధినేతలు గుర్తుంచుకోవాలి. పొత్తు ధర్మంలో భాగంగా జనసేనను విస్మరిస్తూ చంద్రబాబు నాయుడు ఈ మధ్య తెలుగుదేశం పోటీ పెట్టే నియోజకవర్గాలుగా మండపేట, అరకు నియోజకవర్గాలను ప్రకటించడం తప్పుగా భావించాల్సి ఉంది. చంద్రబాబు
చర్చకు విరుడుగా పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలోని జనసేనకు పట్టు కొమ్ములైన రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయబోతున్న నియోజకవర్గాలుగా ప్రకటించిన జనసైనికులకు అంత సంతృప్తిని కలగజేయని మాట వాస్తవం. దీనికంటే సామాజిక వర్గ పరంగాను, ఆర్థిక పరంగాను బలంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి, ఉంగుటూరు, తణుకు, నిడదవోలు నియోజకవర్గాలు కానీ జనసేన నియోజకవర్గాలుగా పవన్ కళ్యాణ్ ప్రకటించి ఉంటే జనసేనకు కేటాయించవలసిన నియోజకవర్గాల పట్ల పవన్ కళ్యాణ్కు ఎంత నిబద్ధత ఉందో తేట తెల్లమయ్యేది. జనసేనకు 25 నుంచి 30 సీట్ల వరకు కేటాయించే పరిస్థితి వస్తే ఇంతకాలం 25 సంవత్సరాల భవిష్యత్తు కోరి యువతకు పెద్దపీట వేస్తామన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాటలకు, ఆశయాలకు, సిద్ధాంతాలకు నిజంగానే అర్థం లేకుండా పోతుంది. ఇంత తక్కువ సీట్లు కేటాయించే పరిస్థితి ఉంటే దానిని జన సైనికులు, ఆయన అభిమానులు, యువతి జీర్చుకోవాల్సిన పరిస్థితి ఎంతమాత్రం. రాష్ట్ర భవిష్యత్తును కోరి మాత్రమే సర్దుకుపోయి ఈ స్థాయి సీట్లకు కానీ, అధికారంలో అగౌరవమైన వాటాకు కానీ పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే సదరు పొత్తు విఫల ప్రయోగంగానే మారే ప్రమాదం లేకపోలేదు. 2019 ఎన్నికలలో జనసేన అభ్యర్థులకు పడిన ఓట్లు 10,000 దాటిన నియోజకవర్గాలు 60 వరకు ఉండగా, ఈనాడు ఆర్థికంగాను, పలుకుబడిగాను అభ్యర్థులు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు 50 వరకు, పార్లమెంటు నియోజకవర్గాలు 6 వరకు ఉన్నమాట వాస్తవం. 137 కాకపోయినా కనీసం ఈ నియోజకవర్గాలైనా సరే జనసేన అభ్యర్థులు కేటాయిస్తే కొంతవరకు జన సైనికులు సంతృప్తి చెంది సవ్యంగా ఓట్లు ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ఉంది. ప్రజల్లోను దోచుకోవడానికి అలవాటు పడిన ఈనాటి రెడ్డి రాజ్యాల పరిపాలనలో మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్న ఈ సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలంటే పైన ఉదాహరించిన సలహాలు, ప్రతిపాదనలు తెలుగుదేశం జనసేన కూటమి పాటించడం తప్పదు. ఏమంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా విజయం జనసేనకు అవసరం, కానీ వారి మనుగడ దృష్ట్యా తెలుగుదేశానికి అత్యవసరం అన్న సంగతి పార్టీ నేతలు, కేడర్ గుర్తించాలి, అర్థం చేసుకోవాలి.